భక్తులందరికీ రాధా గోవింద ఆలయందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ. అందరికీ కూడా ప్రణామాలు. हरे कृष्णा माता जी। కాడా బండి స్లైడ్ కనిపిస్తుంది కదా? హరే కృష్ణ. కనిపిస్తోందండి. స్లైడ్ కనిపిస్తుందా? ఎస్ మాతాజీ, కనిపిస్తోంది మాతాజీ. హరే కృష్ణ. కనిపిస్తుందా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపిస్తోంది మాతాజీ, కనిపిస్తోంది. హరే కృష్ణ. హరే కృష్ణ. వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం ఈరోజు 8వ అధ్యాయం చెప్పుకోబోతున్నాము. ఫస్ట్ మంగళాచరణం చేసుకుని తర్వాత అధ్యాయం స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాన్యస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ అధ్యాయంలో మనము ఏం చెప్పుకోబోతున్నామంటే, అర్జునుడు 7 ప్రశ్నలు వేస్తారు భగవంతుడికి.
ఆ 7 ప్రశ్నలకు కూడా కృష్ణ భగవానుడు సమాధానం చెప్తారు. చెప్పిన తర్వాత యోగి ఏ విధంగా కృష్ణుణ్ణి స్మరిస్తారు అని చెప్పినని అర్జునుడు అడుగుతారు. భక్తుడు ఏ విధంగా కృష్ణుని స్మరిస్తారు, జ్ఞానయోగి గమ్యం ఏమిటి, కర్మయోగి గమ్యం ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాము ఈ అధ్యాయంలో. హరే కృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టమాధ్యాయః అక్షర పరబ్రహ్మయోగః. అక్షర పరబ్రహ్మయోగం ఈరోజు మనం చెప్పుకోబోయేది. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు అడుగుతున్నారు, ప్రశ్న వేస్తున్నారు. ఓ ప్రభు, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మలు అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, అధిదైవతం అంటే ఏంటి, దయచేసి నాకు వివరించండి అని చెప్పినని అర్జునుడు కృష్ణ భగవానుడిని అడిగారనమాట. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభు ఎవరు, ఏ విధంగా అతడి శరీరంలో ఉంటారు, భక్తి సేవలో నిమగ్నమైన వాళ్ళు మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకోగలరు అని చెప్పి కూడా అడిగారు అనమాట. అంటే ఇక్కడ బ్రహ్మ అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అధియజ్ఞం అంటే ఏంటి, ఆ మరణకాలంలో నేతాత్ములు ఎలా నిన్ను తెలుసుకుంటారు అనే విషయాన్ని 7 ప్రశ్నలు అడిగారు. ఆ 7 ప్రశ్నలకు కూడా ఇక్కడ సమాధానం చెబుతున్నారు భగవంతుడు. శ్రీ భగవాను వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంహితః. భగవానుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, నాశన రహితుడు సర్వోత్తముడైన జీవుడు బ్రహ్మము అనబడతాడు. అంటే ఇక్కడ మనకి బ్రహ్మం అంటే, ఇప్పుడు ఫస్ట్ది బ్రహ్మం అంటే ఏంటి అని అడిగారు. బ్రహ్మం అంటే అక్షరం పరమం, ఎప్పటికీ నశించనిది అక్షరం, ఎప్పటికీ కూడా ఆ క్షరం, క్షరం లేనటువంటిది అనమాట. నశింపు అనేది లేనటువంటిది, శ్రేష్టమైనది. అదేంటి, అదేంటి సత్యం. ఆ సత్యమైనది ఎవరు, కృష్ణ పరమాత్మ. తర్వాత అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏంటి, స్వభావం. ఎవరి స్వభావం అంటే బద్ధాస్తలో ఉన్న బద్ధాత్మ, బద్ధులుగా ఉన్నటువంటి జీవుడి స్వభావం అన్నమాట. అంతఃకరణలో ప్రవేశించి అంతఃకరణలో వచ్చిన మార్పులు తనవిగా భావిస్తూ ఉంటుంది. అంటే మన లోపలికి వస్తుంది ఆత్మ, వచ్చిన తర్వాత ప్రవేశించిన తర్వాత ప్రతిదీ నాదే అనుకుంటూ ఉంటుంది. అదేంటంటే ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది, కాకపోతే అదేంటంటే ఆ మాయ, ఆ మాయ కమ్మటం ద్వారా, అంత కల్మషం కమ్మటం ద్వారా అన్నీ నావే అని చెప్పినని అనుకుంటూ ఉంటుంది అనమాట. అవిద్య కారణం దానికి. అవిద్య కారణం మూలంగా అది అన్నీ నేనే చేస్తున్నాను, అంతా నాదే అనుకుంటూ ఉంటుంది. అదే అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఆత్మ యొక్క స్వభావం అన్నమాట.
స్వభావం ఇది పరమాత్మను ప్రాప్తింపజేసేది. ఆ పరమాత్మను ప్రాప్తింపజేసేది కూడా ఆత్మే. ఆత్మ పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పరమాత్మ దర్శనం జరుగుతుంది. ఆ పరమాత్మని కూడా దర్శింపజేసేదని కూడా చెప్పుకుంటారు. ఇంకొక అర్థం. తర్వాత శుద్ధ జీవుడు మూడు అర్థాలు. శుద్ధ జీవుడు మూడు అర్థాలు వస్తాయి దీంట్లో. శుద్ధ జీవుడు, ఆ శుద్ధ జీవుడు అన్నది కూడా మనకి అధ్యాత్మం దానికి అర్థమే వస్తుంది అనమాట. తర్వాత కర్మ. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి అని అడిగారు. కర్మ అంటే ఏంటంటే పునరుత్పత్తిని కలుగజేసేదే కర్మ. కర్మ అంటే పునర్జన్మని కలుగజేస్తుంది. మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్నే కర్మ అంటారు. అంటే కొత్త శరీర ఉత్పత్తి చేసేది కర్మ. భూత భవోద్భవకర కర్మ. అది ఆ కర్మ అనేది అలా మనకి మళ్ళీ మళ్ళీ జన్మల్ని కలుగజేస్తూ ఉంటుంది అనమాట. బద్ధుల్ని చేస్తూ ఉంటుంది మనల్ని. ఈ లోకంలో కట్టేస్తుంది మనల్ని. ఆ కట్టేసేటప్పటికి మనం ఏంటి తప్పులు చేస్తూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం, చచ్చిపోతాం, మళ్ళీ పుడుతూ ఉంటాం. అదే కర్మ. ఆ కర్మ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. జీవాత్మతో కర్మ యాడ్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం. అధిభూతం. అధిభూతం అంటే ఏంటి? భౌతిక జగత్తు. అధిభూతం అంటే భౌతిక జగత్తు. ఇవన్నీ మీరు రాసుకోవాలి, క్విజ్లో అడుగుతారు. అధిభూతం అంటే భౌతిక జగత్తు. భౌతిక జగత్తు అంటే మనకి అన్నీ వస్తాయి. భౌతిక జగత్తులో మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోయేవన్నీ కూడా భౌతిక జగత్తు. ఈ కుర్చీలు కానీ, కుండలు కానీ, గిన్నెలు కానీ, మన శరీరం కానీ, దేహం, ఇవన్నీ కూడా మన అన్ని వస్తువులన్నీ కూడా నశించిపోతాయి కదా. అవన్నీ కూడా అధిభూతం కిందికి వస్తాయి, భౌతిక జగత్తు కిందికి వస్తాయి. తర్వాత అధిదైవతం. అధిదైవతం అంటే విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడు అంటే దేవతలు విరాజమైనటువంటి వాడు. దేవతలందరూ కూడా ఆ విరాట్ పురుషుల్లో ఉంటారు. సూర్యచంద్రులు అందరూ కూడా ఆ విరాట్ పురుషుల్లో విరాజమానమై ఉంటారు. అది అధిదైవతం. తర్వాత అధియజ్ఞం. అధియజ్ఞం అంటే అధియజ్ఞం అంటే యజ్ఞాది అధి ప్రవర్తక అంతర్యామి. ఆ యజ్ఞంలో మనకి ఆ యజ్ఞం చేస్తే యజ్ఞం వలన వచ్చేటువంటి ఫలితం ఏంటో భగవంతుడి ఫలితాన్ని ఇస్తారన్నమాట. భగవంతుడు ఆ అధియజ్ఞం అంటే ఆ భగవంతుడు కృష్ణ భగవానుడు. అధియజ్ఞం అంటే అంతర్యామి అన్నమాట. తర్వాత మరణకాలంలో నిన్ను ఎలా తెలుసుకుంటున్నారు? చనిపోయేటప్పుడు నేను ఏ విధంగా తెలుసుకుంటున్నారు అంటే కృష్ణ భగవానుని ఏ విధంగా తెలుసుకుంటున్నారు? మనకి 7.30లో కూడా వచ్చింది ఇది. 7.30లో మనకి మరణకాలంలో ఎట్లా తెలుసుకుంటున్నారనే విషయం గురించి కూడా మనకి మనం టచ్ చేస్తాం దీంట్లో 7.30లో. అంటే ఆఖరి శ్లోక. సాధిభూతాదిదైవం వాం సాధియజ్ఞం చే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ప్రయాణకాలేపి చ మాం. ప్రయాణం చేసేటప్పుడు, మన జీవుడు ప్రయాణం చేసేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు, దేహంలోని వెళ్ళిపోయేటప్పుడు దేవాదేవుడు నేనే అని తెలుసుకొనున్నట్టి వారు మరణకాలమున కూడా దేవాదేవుడైన నన్ను అవగాహన చేసుకొని ఎరుగగలుగుదురు. ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు ఆ యోగులు. ఆ యోగులు ఏంటంటే ఆ భగవంతుణ్ణి ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు అని చెప్పనని 30వ శ్లోకంలో చెప్తున్నారు మనకి. అంటే ఈ అధ్యాయంలో మనకి ఇక్కడ
సేమ్ మళ్ళీ కూడా ఇక్కడ అడగటం జరిగింది. అంటే 30వ శ్లోకంలో అది తెలుసుకుంటారు అని చెప్పారు కదా, దాని గురించి మళ్ళీ ఇక్కడ ప్రశ్న అడిగారు అర్జునుడు. ఆయనకి డౌట్ వచ్చింది. ఆఖరి శ్లోకంలో చెప్పారు కదా, ఆయనకి మళ్ళీ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అంత్యకాలంలో నిన్ను ఎట్లా తెలుసుకుంటారు అందరూ, నీతాత్ములు వీళ్ళందరూ ఎట్లా తెలుసుకుంటారు అని చెప్పనని అడగటం జరిగింది. స్మరించడం ద్వారా తెలుసుకుంటారు. స్మరణ, ఆ భగవంతుడి అంత్యకాలంలో కృష్ణ అనే నామాన్ని స్మరించినా కూడా మనకి ఆ భగవంతుడిని తెలుసుకోగలుగుతాం. ఆ దారి అనేది తెలుస్తుంది మనకి, లేకపోతే తెలియదు. అందుకే మనకి చనిపోయే వాళ్ళకి నారాయణ 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 అంటుంటారు. తీసుకెళ్ళేటప్పుడు కూడా అంటూ ఉంటారు, నారాయణ స్మరణ చేసి తీసుకెళ్తారు. ఆ నోట్లో తీర్థం వేసేటప్పుడు కూడా, తులసి తీర్థం వేసేటప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ వేస్తారు తులసి తీర్థం. వాళ్ళకి ఆ చనిపోయే సమయంలో అసలు ఏమీ పనిచేయవు. పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా పనిచేయవు అసలు. వాళ్ళకి పనిచేయకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆ అభ్యాసం ద్వారా, వాళ్ళు చిన్నప్పటి ఏమన్నా కొంచెం వినిపిస్తుందేమో వాళ్ళకి అనే దాంట్లో వీళ్ళు చెప్తూ ఉంటారు, నారాయణ నారాయణ స్మరణ చేస్తుంటారు. అంటే వాళ్ళకి తెలుసుకోగలగాలి. వాళ్ళుగా తెలుసుకోగలగాలి అంటే ఆలోచన రావాలి, భగవంతుడి మీదకి వెళ్ళాలి. ఎలా వస్తుంది ఆలోచన మనకి? ఎప్పుడు మనం దేన్నైతే స్మరిస్తామో అది మనకి జ్ఞాపకం వస్తుంది. నిద్రలో కూడా నాకు కళలు వస్తున్నాయి అంటారు. సుషుప్తావస్థలో కూడా మనకి కళలు వస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తాయి? మనం దేని మీద అయితే ఎక్కువ శ్రద్ధ ప్రేమ పెడుతున్నామో ఆ కళ ఆ రూపంలో వస్తూ ఉంటుంది కళలు మనకి. అట్లాగే దేని మీద సుషుప్తావస్థ, పూర్తిగా నిద్రావస్థ, దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అంత్యకాలంలో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే 40 లక్షల తేళ్లు కరిచినంత బాధ కలుగుతూ ఉంటుంది వాళ్ళకి అంత్యకాలంలో. ఆ బాధలో భగవంతుడు గుర్తు రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. ఫస్ట్ నుంచి మనం కృష్ణనామ స్మరణ, వేరే ఇంకన్నింటినీ కూడా ఎక్కువగా అటాచ్మెంట్స్ ఎక్కువ పెట్టుకోకూడదు, మనసులోకి ఎక్కువ పెట్టుకోకూడదు. చెయ్యాలి, ఆ కార్యక్రమాలు చేయాలి, బాధ్యత అనుకుని చెయ్యాలి. అంతవరకే, దాన్ని అంతవరకు వదిలేసేయాలి. దాంట్లో వచ్చిన ఫలితం గురించి డిస్కస్ చేయటం, అది ఇట్లా అయింది, ఇది అట్లా అయింది, దాని మూలంగా అయింది, దీని మూలంగా అయింది, ఇట్లా చేస్తే బాగుండేది, వెనక్కి ముందుకి మొత్తం మనిషి ఏంటంటే దాంట్లోనే పడి పడి దొర్లుతూ ఉంటాడనమాట. అది తగ్గించుకోవాలి. తగ్గించుకొని కృష్ణనామ స్మరణ బలం బుద్ధస్తమానం కృష్ణుణ్ణే మనసు నిండా హృదయం నిండా నింపుకొని ఉండాలి. అప్పుడు మనకి ఆ చనిపోయేసి ఎప్పుడు వస్తుంది? అకస్మాత్తుగా వచ్చేటువంటి ఇదేంటి కష్టం మనిషికి? మరణమే. అకస్మాత్తుగా వస్తుంది అది. ఎప్పుడో చెప్పి రాదు మనకి, మనకి తెలియదు అసలు మనం ఎప్పుడు పోతాం అన్నది మనకి తెలియదు. సడన్ గా వచ్చేస్తుంది మనకి రెప్పపాటులు, ఇట్లా రెప్ప కొట్టినంత సమయం కూడా ఉండదన్నమాట మరణం వచ్చే సమయం. ఆ సమయంలో మనకి భగవంతుడు గుర్తు రావాలి అంటే మనం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. ఎప్పుడు కూడా 24 hours కృష్ణనామ స్మరణ చేస్తూనే ఉండాలి. ఆ నామాన్ని వదిలిపెట్టకూడదు. మనం ఏ పని చేస్తున్నా సరే కృష్ణ అనుకుంటూ చేయండి. కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అట్లా మనము స్మరిస్తూ చేయాలన్నమాట. ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండాలి. భగవంతుడి స్మరణ, నామస్మరణ చేయటం ద్వారా, నామస్మరణ ధన్యోపాయం. నహి పశ్యామి భవతరణే. ఆ భవతరణి, దాన్ని దాటాలంటేట మనకి అవైతరణిని, ఆ నామస్మరణ ఒక్కటే దారి చూపించేది. ఆ భగవంతుడు ఒక్కడే మనకి తోడుగా ఉండేది. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు రారు మనకి తోడు. నాతో పాటు వస్తావా అని అడగండి మీరు ప్రేమించే వాళ్ళని, రారు వాళ్ళు. నువ్వు పోనైనా నాకు ఇంకా చాలా కార్యక్రమాలు నేను వెళ్ళిరా అంటారు. అందుకని చెప్పినాను, మనకి తోడుగా వచ్చేది గుడ్ ఫ్రెండ్ ఎవరంటే భగవంతుడే. భగవంతుడే ఎప్పుడే ఎప్పుడు మన వెంబడే ఉంటారు.
కాబట్టి ఆ కృష్ణనామ స్మరణని వదిలిపెట్టకూడదు, ఆయన్ని వదిలిపెట్టకూడదు. అందుకని చెప్తున్నాను, ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, మరణకాలంలో నేతాత్మలు కృష్ణ భగవాను ఎలా తెలుసుకుంటారు, స్మరించటం ద్వారా తెలుసుకుంటారు. మనం భీష్ముల వారు చెప్పుకున్నాం కదా, ఆ భీష్ముల వారు మొత్తం అన్ని రాజనీతులు అవన్నీ కూడా చెప్పేశారు ఆ యుధిష్ఠిరుడికి. యుధిష్ఠిరుడికి అన్ని చెప్పిన తర్వాత ఆయన విష్ణు సహస్రనామం కూడా చేసిన తర్వాత ఇంక అసలు పూర్తిగా భగవంతుడి మీదే దృష్టి పెట్టేశారు, అన్నీ వదిలేశారనమాట. ఆ మనసులో నుంచి మొత్తం వెళ్ళిపోయినాయి, మనవాళ్ళు అందరు వెళ్ళిపోయినాయి, రాజ్యం, చక్రవర్తి, ఆ సింహాసనానికి బద్ధుడిని, ఇవన్నీ కూడా మొత్తం వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయి లాస్ట్కి ఆ కృష్ణ భగవానుడిని మాత్రమే హృదయం నిండా నింపుకున్నారు. నింపుకొని ఆయన్ని గురించి స్తుతిస్తూ స్మరిస్తూ ప్రాణాల్ని వదిలేశారు ఆయన భీష్ముల వారు. అంటే ఆ స్థితి మనం తెచ్చుకోవాలంటే ఆయన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, రాజ్యంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నప్పటికీ కూడా ఆయన శుద్ధ భక్తుడు అనమాట. ఎప్పుడు కంటిన్యూస్గా భగవంతుడి నామస్మరణలో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా వాళ్ళని అనుసరించాలి. వాళ్ళని అనుసరించి చేయటం ద్వారా మనము ఆ మరణకాలంలో మనము ఆ భగవన్నామ స్మరణ చేసుకోవటం ద్వారా భగవంతుడి సేవలో నియుక్తులను కాదు, భగవంతుడి ధామానికి చేరుకుంటాం. అధిభూతం క్షరో భావ పురుషశ్చాదిదైవతం అధిజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. దేహదారిలో శ్రేష్ఠుడా అర్జున, శరీరం లాంటి నిరంతర మార్పు చెందే భౌతిక ప్రకృతిని అధిభూతం అంటారు. సూర్యచంద్రులు వంటి సకల దేవతలు కలిగి ఉన్న భగవంతుని యొక్క విరాట్ స్వరూపమును అధిదైవం అంటారు. ప్రతి దేహంలో అంతర్యామి రూపంలో ఉండే అది జ్ఞాని నేనే. ఇక్కడ చూడండి, గర్భోదక సాయి విష్ణువు. ఈ గర్భోదక సాయి విష్ణువు గర్భంలో నుంచి తామరపు బయలుదేరింది చూడు, తామరతుడు బయలుదేరి ఇక్కడ విరాట్ స్వరూపం వస్తుంది. ఇక్కడ విరాట్ స్వరూపం, అనేక తలలు, అనేక చేతులు, అవన్నీ కూడా పెట్టుకొని ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడి నుంచి ఆయన ఈ పద్మం సృష్టించబడుతుంది, ఆ పద్మం వస్తుందన్నమాట. ఆ పద్మంలో బ్రహ్మదేవుడి సృష్టి జరుగుతుంది. బ్రహ్మదేవుడు వస్తారు. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఆయనకి ఏమీ తెలియదు, అంత చీకటిగా ఉంది, ఏం తెలియట్లా, ఏం చేయాలో అర్థం కాల. ఆయన మళ్ళీ విరాట్ స్వరూపం చుట్టూ తిరిగారు, ఈ కిందికి వచ్చేసారు. కిందికి వచ్చేసి ఈ నాభి వరకు వచ్చారు. ఈ నాభి వరకు వచ్చి చీకటిగా ఉంది ఇక్కడ అంతా కూడా. 14 లోకాలు, ఈ మొత్తం ఈ తూడులో 14 లోకాలు ఉన్నాయి, భువనాలు. అవన్నీ కూడా దాటుకుంటూ చివరి దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత ఆయనకి తప్ప తప్ప అనే సౌండ్ వినిపించిందిట. అంటే శబ్దం ద్వారా భగవంతుడు ఆజ్ఞాపించారు, నువ్వు తపస్సు చెయ్యి అని. ఆజ్ఞాపించినప్పుడు ఆయన తపస్సు చేయటం మొదలుపెట్టారు. 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి దర్శనం ఇచ్చారు. దర్శనం ఇవ్వటంతో పాటుగా ఆయనకి సృష్టి చేయమని చెప్పనని ఆదేశించారు భగవంతుడు, బ్రహ్మదేవుడు. ఇదన్నమాట. నిరంతరం మార్పు చెందే భౌతిక ప్రకృతిని అధిభూతం అంటారు. సూర్యచంద్రుల వంటి సకల దేవతలు కలిగి ఉన్న భగవంతుని యొక్క విరాట్ స్వరూపమునే అది దైవం అంటారు. ప్రతి దేహంలో కూడా అంతర్యామి రూపంలో ఉండే అది యజ్ఞాన్ని నేనే. యజ్ఞ ప్రభు ఎవరు అంటే నేనే అని చెప్పనని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనకి భౌతిక ప్రకృతిలో నిత్యం ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. అన్ని శరీరాలవి వస్తాయి, ఒక్కొక్క శరీరం వస్తుంది, వచ్చి 6 దశలు పొందుతుందిట. ఆ 6 దశలు ఏంటంటే పుడుతుంది,
శరీరం పుడుతుంది. పుట్టంగానే కొంత పెరుగుతుంది. పెరిగిన తర్వాత కొంతకాలం ఉంటుంది. ఉన్న తర్వాత పునరుత్పత్తి చేస్తుంది. పునరుత్పత్తి చేసి తన దేహం ద్వారా అటువంటి జీవుల్ని పుట్టిస్తుంది అనమాట. పునరుత్పత్తి చేస్తుంది. చేసిన తర్వాత అది మళ్ళీ క్షీణిస్తుంది. దానికి కూడా వృద్ధాప్యం వచ్చేస్తుంది, క్షీణిస్తుంది. క్షీణించిన తర్వాత నశిస్తుంది. ప్రతి జీవుడిది కూడా 6 దశలు: పుట్టుట, పెరుగుట, కొంతకాలం ఉండటము, తర్వాత పునరుత్పత్తి చేయటము, ఆ తర్వాత క్షీణించటము, ఆ తర్వాత నశించటం. ఈ విధంగా 6 దశల్ని అనుభవిస్తుంది. భౌతిక ప్రకృతి అధిభూతం అంటారు. ఉం? అది. హరే కృష్ణ. ఇదంతా నేను చెప్పేశాను ఇప్పుడు. అంతకాలే చ మామేవ పరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. జీవిత చివరి సమయంలో కేవలం నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన వాడు నా భావాన్ని పొందుతాడు. ఇందులో సందేహం ఏమీ లేదు. ఆ చివరి సమయంలో ఎవరైతే ఆ భగవంతుడిని గుర్తు తెచ్చుకుని స్మరిస్తూ ఉంటారో ఆ స్మరణలోనే భగవంతుడి దర్శనం అయిపోతుంది. ఇప్పుడు భగవంతుడి నామానికి రూపానికి తేడా లేదని చెప్తాం మనం. హరే కృష్ణ నామం చేస్తూ ఉండండి. అది చేస్తూ ఉంటే ఆ నామంగానే రూపంగా అడే ఇక్కడ కూడా చెప్తున్నారు. భగవంతుడి నామస్మరణ చేయి, నువ్వు నామస్మరణతోనే నీకు ఆ భగవంతుడి దర్శనం అయిపోతుంది. ఆ నామస్మరణని అధ్యయనం చేయాలన్నమాట. ఇక్కడ అట్లాగే భీష్ముల వారికి కూడా కృష్ణ భగవానుడు డైరెక్ట్గా ఆయన దర్శనం జరిగింది. డైరెక్ట్గా ఆయన చూస్తూ భగవంతుడిని గురించి స్తుతి చేస్తూ స్వచ్ఛంద మరణం అన్నమాట. ఈయనకి భీష్ముల వారికి వరం తండ్రి గారు ఇస్తారు. వరం ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణం వచ్చేస్తుంది ఆయనకి. అట్లా అక్కడ అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఆయన శరీరాన్ని వదిలేస్తారు భగవంతుడిని చూస్తూ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తంత్వమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మనిషి మరణ సమయంలో ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు. ఇప్పుడు మనిషి దేన్ని తలుచుకుంటాడో అదే మళ్ళీ నెక్స్ట్ జన్మ అదే వస్తుందిట. ఇప్పుడు మనం కుక్కల్ని పెంచుతూ ఉంటాం. వాటిని విపరీతంగా ముద్దులు పెట్టించుకుంటూ వాటికి తినిపిస్తూ వాటి చుట్టూ తిరుగుతూ ఇక వాటిదే లోకంగా పెరుగుతూ వాటినే ప్రాణంగా చూసుకుంటుంటారు. ఆ కుక్క జన్మే వస్తుంది. చచ్చిపోయేటప్పుడు మళ్ళీ వాడు కుక్కనే తలుచుకుంటాడు. నా కుక్కకి ఎవరు పెడతారు భోజనము, నా కుక్కని ఎవరు చూసుకుంటారు అనుకుంటాడు. మళ్ళీ వచ్చేది కుక్క జన్మ వస్తుంది వాడికి. ఇక్కడ చూడండి, ఈయన భరత్ మహారాజు. భరత్ మహారాజు ఆయన గొప్ప రాజు అనమాట. రాజు అయితే మొత్తం ఆ రాజ్య భోగాలన్నీ కూడా వదిలేశారు. త్యాగం చేసి తపస్సు చేసుకుందామని చెప్పి గండకీ నది తీరానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తపస్సు చేసుకుందామని అక్కడ ఒక ఆశ్రమం ఉంటే అక్కడ ఉన్నారు. ఉంటూ తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఇక్కడ చూడండి, తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకరోజు ఆయన అనుష్ఠానం చేసుకోవటం కోసం పొద్దున్నే లేచి ఆయన నదికి వెళ్తున్నారు. నదికి వెళ్తూ ఉంటే అక్కడ పెద్దగా సింహం గర్జన వినిపించింది. సింహ గర్జన వినిపించింది. లేడి పరిగెత్తుతున్నది ముందర. ఆ లేడి పరిగెత్తుతూ ఉన్నది, అది కడుపుతో ఉండున్నది, గర్భవతి. లేడి పరిగెత్తుతూ అక్కడ నది దాకా వెళ్ళింది. ఆ నది పాయని దాటాలని జంప్ చేసింది, అవతల ఒడ్డుకి దాటాలని. ఆ జంప్ చేయటంలో అక్కడ నదిలో పడిపోయింది ఆ లేడీ. పడిపోయి ఆ లేడీకి ఒక బేబీ పుట్టింది. ఆ లేడీ చనిపోయింది. చనిపోయి పుట్టుకుపోయింది. ఈ బేబీ పుట్టంగానే అది
ఒడ్డు కొట్టుకొచ్చింది. ఈయన వెళ్ళారు, అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్ళారు కదా. ఆ సింహం దానిలో దోవనది వెళ్ళిపోయింది. ఈయన నది దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ లేడీని తన దగ్గరికి తీసుకున్నారు, తన చేతుల్లోకి తీసుకుని ఆశ్రమానికి తీసుకొచ్చారు. అయ్యో, పుట్టంగానే తల్లిని కోల్పోయిందే అనే బాధ కలిగింది ఆయనకి. తీసుకొచ్చి ఆశ్రమంలో తీసుకొచ్చి పెట్టుకుని దానికి ఇంకా పాలు పట్టటం, దానికి లేత గడ్డి తీసుకొచ్చి తినిపించటము, దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటము, దానికి తల్లి ఎటువంటి ఆ, ఇది చేస్తుంది, ఎంత ప్రేమని ఇస్తుంది అన్నది, అంత ప్రేమని ఆయన ఇవ్వటానికి ప్రయత్నం చేశారు ఆ లేడికి అన్ని విధాలుగా. ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, దాన్ని నిద్రపుచ్చటం, దానికి ఏదైనా తినిపించటం, దానికి రక్షణ చూడటం. ఆ, ఆయన జపం చేసుకుంటున్నా, ఆయన యజ్ఞ ఇది రోజు కూడా ఇచ్చేస్తారు కదా యజ్ఞం. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దానిదే ధ్యాసగా ఉంది. చూడండి, ఇక్కడ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని చూస్తున్నారు. తల్లి అంతే కదా, తల్లి ధ్యాస మొత్తం బిడ్డ మీదే ఉంటుంది. బిడ్డకి ఈ టైం ఆకలి అవుతుందేమో, బిడ్డకి ఏదైనా చదివించాలో, స్కూల్కి పంపించాలో, ఆ, అట్లా పిల్లలు ఉంటే పిల్లల మీదే ఉంటుంది ధ్యాస తల్లికి. అదే విధంగా ఈయన ఒక తల్లిలాగా, మాతృమూర్తిలాగా ఆ లేడీని పెంచుతున్నారు. దాన్ని ప్రేమగా చూసుకుంటున్నారు. చూసుకుంటూ ఉంటే కొంతకాలం అయింది. ఆయన అనుష్ఠానం మొత్తం దెబ్బతిని కొంతకాలం అయిన తర్వాత ఆయనకు కూడా ఆ దేహం విడిచేసే సమయం వచ్చింది. ఆసనం అయ్యేటప్పటికి ఆ లేడీ ఆయనకు కనిపించింది అనమాట. అయ్యో, నేను చనిపోతే నా తర్వాత దాన్ని ఎవరు చూస్తారు అనేటువంటి దిగులు వచ్చింది ఆయనకి. వెంటనే ఆయనకు ఆ లేడీ కనిపించింది కాబట్టి ఆయనకి లేడీ రూపం వచ్చేసింది. లేడీ దేహంలో ప్రవేశపెట్టబడ్డాడు చనిపోయిన తర్వాత. ఆయన తపస్వి కాబట్టి ఆయనకి తెలిసింది, నేను ఇట్లా లేడీగా పుట్టాను, ఇట్లా తపస్సు చేసుకుంటూ దాని భ్రష్టం అయిపోయింది ఆ తపస్సు, ఈ విధంగా భౌతికంగా ఉన్నటువంటి బంధంలో చిక్కుకున్నాను నేనని చెప్పి ఆయన అనుకున్నారు. తెలిసిపోయింది ఆయనకి. అప్పటి నుంచి ఇంకా ఆ లేడీ ఏమీ తినడం మానేసింది. లేత గడ్డి, అవి గడ్డి అసలు తినడం మానేసింది. ఎండుగడ్డి తింటుండేదన్నమాట. దాని మీద ఏదైనా పురుగులు ఉంటాయేమోనని చూసుకుంటూ ఎండుగడ్డి తింటూ భగవద్ధ్యానంలో ఉంటూ ఉన్నది అది. అక్కడ ఆశ్రమం అయ్యేటప్పటికి ఆశ్రమ వాసులు చేసే భగవంతుడి కీర్తనలు, భగవంతుడి ఇవి అన్నీ కూడా వింటూ, లీలలు వింటూ దాని జీవితాన్ని చాలించింది. జీవితం చాలించిన తర్వాత ఎప్పుడు భగవంతుడి ధ్యానంలో ఉన్నది కాబట్టి ఆయన ఆ లేడేంటి మళ్ళీ ఒక పండితుడి పుత్రుడుగా పుట్టింది. పండితుడి పుత్రుడుగా పుట్టేటప్పటికి ఆ పండితుడు ఏం చేశాడు, 5 సంవత్సరాలు రాగానే ఈయనకు ఉపనయనం చేయడానికి చూశాడు. ఉపనయనం చేసి తిన్నగా వైదిక కర్మలోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాడు ఆయన. వెంటనే తెలిసిపోయింది, పండిత పుత్రుడుగా పుట్టినప్పుడు అతనికి పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. గొప్ప తపస్వి కదా, అందుకని ఆ పూర్వజన్మ జ్ఞాపకం ఉన్నందువల్ల అమ్మో నేను మళ్ళీ బద్ధుణ్ణి అయిపోతున్నాను అని చెప్పినని ఆయన ఆ ఉపనయన సమయంలో ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తూ ఆ విధంగా ఒక జడుడిలాగా చేశాడనమాట. చేసేటప్పటికి ఆ తండ్రి అనుకున్నాడు, అయ్యో వీడు జడుడు పుట్టాడు నా కడుపున అని చెప్పినాను. ఆయన కొన్ని రోజులు దిగులు పడ్డాడు. ఆయన ఇదైపోయింది, ఆయన కూడా చనిపోయిన తర్వాత ఈయన పెరిగి పెద్దవాడయ్యారు. అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా సక్రమంగా చూసుకునేవాళ్ళు కాదు, ఈయన పని చేయట్లేదని. ఆ, అంతా కూడా ఈ కుళ్ళిపోయిన ఆహారం ఇచ్చేవాళ్ళు, పాసిపోయిన ఆహారం, అదంతా కూడా ఏది ఇచ్చినా సరే మెదలకుండా తినేసేవాళ్ళు అనమాట. తినేసేసి వెళ్తూ ఉండేవారు. వీడు దేనికి కూడా ఇది కావట్లేదు అని చెప్పి ఒకరోజు ఆ పొలానికి కాపలా ఉండమని చెప్పినాను. ఆ పొలం దగ్గరికి పంపించారు. పొలం దగ్గర మంచె మీద వీరాసనం వేసుకొని కూర్చున్నారు. వీరాసనంలో కూర్చుండేటప్పటికీ ఆయన బాగా దేహదారుఢ్యం అది ఉండేటప్పటికీ అక్కడ కాళికాదేవి భక్తులు వెళ్తూ ఉన్నారు. ఆ కాళికాదేవి భక్తులు ఈ భరత్ మహారాజుని చూసి
వీడు బాగున్నాడు, బాగా దృఢంగా ఉన్నాడు, వీడిని తీసుకెళ్ళి కాళికాదేవికి ఇది ఇద్దాము, బలి ఇద్దామని చెప్పినని వాళ్ళు తీసుకొని వెళ్ళారు. బలి ఇద్దామని వెళ్ళేటప్పటికి కాళికాదేవి గుర్తించింది, ఈయన గొప్ప తపస్వి అని గుర్తించింది, భక్తుడని గుర్తించి వాళ్ళని సంహరించేసింది అనమాట. కాళీ ఉపాసకులు వాళ్ళని సంహరించేసింది, ఈయన్ని విడిపించేసింది. ఈయన మళ్ళీ వస్తూ వస్తూ రాజుగారి పల్లకి మోసారు. పల్లకి మోస్తుంటే అది సరిగ్గా మోయట్లేదని రాజుగారు దండిస్తానంటే, ఎవరిని దండిస్తావు నువ్వు? నా ఆత్మని దండిస్తావా, నా శరీరాన్ని దండిస్తావా అని అడిగారు ఈయన ప్రశ్న. అడిగేటప్పటికి అమ్మో, ఈయన పెద్ద తపస్విలాగా ఉన్నాడు, నేను వెళ్ళేదే నేను ఆశ్రమానికి వెళ్తూ ఉన్నాను, నేను ఈ తప్పు ఎందుకు చేస్తున్నానని చెప్పినాను. ఆయన మళ్ళీ ఆయనకి భరత్ మహారాజుకి క్షమాపణలు వేడుకొని ఆయన వదిలేశారు. తర్వాత ఆయన ముక్తిని పొందారు. కానీ ఆయన ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చింది? లేడి జన్మ ఎత్తాల్సి వచ్చింది, మళ్ళీ జడుగా పుట్టాడు అంటే 3 జన్మలు ఎత్తాల్సి వచ్చింది ఆయన. భరత్ మహారాజుగా, మళ్ళీ లేడిగా, మళ్ళీ పండిత పుత్రుడిగా. ఆ, ఇవన్నీ కూడా ఏంటి, దేని వల్ల? ఆయన అంత తపస్వి అయినప్పటికీ కూడా ఆ మరణకాలంలో స్మరించినందువల్ల, సరైన స్మరణ చెయ్యనందువల్ల ఆ విధమైనటువంటి జన్మలు తీసుకోవాల్సి వచ్చింది ఆయన. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్యస్య సంశయం. ఓ అర్జున, అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ నీ కర్తవ్యానైన యుద్ధాన్ని చెయ్యి. మనస్సును బుద్ధిని నాయందు నిలిపితే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు. తస్మాత్ సర్వేషు కాలేషు, ఎప్పటికీ కంటిన్యూస్గా ఎవరి విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు వదిలిపెట్టకూడదు. ఆ విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టకుండా మాం అనుస్మర యుధ్యచ, మాం అనుస్మర యుధ్యచ. ఉమ్, నన్ను స్మరించు, యుద్ధం చేయను. మయ్యర్పిత మనోబుద్ధి, నాకు నీ బుద్ధిని నాకు అర్పితం చేసేసి, నీ మనసులో ఉన్నదంతా కూడా ఫలితం ఆశించకుండా ఫలితం మొత్తం కూడా నాకు ఒప్పజెప్పేసి. మామే వైశ్యస్య సంశయం, నీ సంశయాలన్నీ కూడా వదిలిపెట్టేసేయి. నిస్సందేహంగా ఉండు నువ్వు. సందేహం లేకుండా, ఎటువంటి సందేహం కూడా లేకుండా నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పనని అర్జునుడికి ఇక్కడ చెప్తున్నారనమాట. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాన చింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా నామస్మరణలోనే నిలిపి మార్గం నుండి తప్పుకోక నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు ఖచ్చితంగా నన్ను చేరుకుంటాడు. ఆయన ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు మనకి. ఎవరైతే నన్ను పూర్తిగా మనసు నిండా నిలుపుకుని ఆ స్మరణ ఎవరైతే చేస్తారో, ఆ మార్గం నుంచి ఎవరైతే తప్పుకోకుండా ఉంటారో, వాళ్ళు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని నా దగ్గరికి చేర్చుకుంటా, నన్ను చేరుకుంటారు వాళ్ళు అని చెప్పినని ఇక్కడ ప్రామిసింగ్ శ్లోక అనమాట మనకి చెప్తున్నారు ఈయన. ఇప్పుడు ఒక గొంగళి పురుగు ఉంటుంది. ఆ గొంగళి పురుగు ఏమవుతుంది? అదే జన్మలో గూడు కట్టుకుని దాంట్లోనే ఉండి దాంట్లోనే తుమ్మిద అయిపోతుంది, ఒక తుమ్మిదలాగా బయటకు వస్తుంది అనమాట. అంటే అలా ఆ విధంగా మనం కూడా ఈ జన్మలోనే భగవంతుడిని స్మరిస్తూ ఈ జన్మలోనే తరించవచ్చు, ఈ జన్మలోనే భగవద్ధామానికి చేరుకోవచ్చు, భగవంతుడి సేవలో నియుక్తులు కావచ్చు. కాబట్టి కంటిన్యూస్గా ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటి? కృష్ణనామ స్మరణ చేస్తూ ఉండాలి. 24/7 ఎప్పుడు కూడా మనం భగవంతుడి నామాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి. అకస్మాత్తు పరీక్ష, అకస్మాత్తుగా వచ్చే పరీక్ష ఏంటి మనకి? దానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి.
దాని సిలబస్ ఏంటి మనకి? కృష్ణనామ స్మరణే, హరే కృష్ణనామ జపం. ఆ జపం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఏ క్షణంలో అయినా సరే రావచ్చు మనకి. ఆ క్షణంలో మనం రెడీగా ఉండాలి. ఆ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఆ భగవంతుడినే గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎలా సిద్ధం అవ్వాలి? జపించడం. ఎప్పుడు కూడా భగవంతుడి నామాన్ని జపించటము, భగవద్గీత చదవటము, భాగవతం చదవటం, భాగవతం వినటం. ఉం? పరంపరలో వచ్చినటువంటి గురువుల ద్వారా వినాలి. ఆ వినటం ద్వారా శ్రవణం శ్రవణం ఎంతో ముఖ్యమైనదన్నమాట. భక్తుల సాంగత్యం కూడా ఎంతో ముఖ్యమైంది. భక్తుల సాంగత్యంలో ఉండాలి. మనం ఏదైనా మన మనసు వేరే విధంగా వెళ్తున్నా కూడా వాళ్ళ యువతలకి లాక్కొస్తారు మనల్ని. ఆ భక్తులు అటు వెళ్ళొద్దురా, ఇటు రారా అని పిలుస్తారు. మనం అది చేయకూడదు, ఇటు రా అంటారు. మనల్ని పక్కకి వెళ్ళనివ్వరు అనమాట. మన మార్గం సుగమం అవుతుంది. సేవ చేయటం, భగవంతుడికి సేవ చేయడం, గురువులకు సేవ చేయటం, భక్తులకు సేవ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఏది చేస్తున్నా సరే కృష్ణార్పణం అనుకోవాలి. కృష్ణార్పణం అనుకుంటూ కృష్ణనామం జపం చేస్తూ ఉన్నందువల్ల మనం ఏ సమయంలో అయినా సరే మనం ఆ మృత్యువుని ఎదుర్కోగలుగుతాం. ఆ మృత్యువు సంభవించినప్పుడు మనం భగవంతుడిని దర్శనం చేసుకోగలుగుతాం. ఎప్పుడు? అభ్యాసం చేసినప్పుడు మాత్రమే. ఆ కంటిన్యూస్గా అభ్యాసం చేసేటప్పుడు మనకి ఆ క్షణంలో కూడా ఆ భగవంతుడే జ్ఞాపకం వస్తారు. కృష్ణ అని చెప్పి అనగలుగుతాం. ఇప్పుడు సపోజ్ మనం వెళ్తున్నాం, దారిలో వెళ్తున్నాం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం, నడుస్తున్నాం, ఎక్కడన్నా జారింది, పడుతున్నాం. పడేటప్పుడు మనం ఏం చేస్తాం? మామూలుగా అమ్మో అని కేక పెడతాం, అబ్బో అంటాం, అమ్మో అంటాం. చిన్నప్పటి నుంచి అట్లా అలవాటైంది. కానీ కృష్ణ అనగలగాలి. ఆ కృష్ణుని పిలవాలి మనం. అది అలవాటు చేసుకోవాలన్నమాట. అలవాటు మీద వస్తుంది. అభ్యాస యోగ యుక్తేన, అభ్యాస యోగం. అభ్యాసం చేయటం ద్వారా మనకి అది అబ్బుతుందన్నమాట. ఫలితం ఏంటి? ఆ కృష్ణనామ స్మరణ ఫలితం చక్కగా ఈ దేహం అనే పంజరంలో నుంచి ఆత్మ హ్యాపీగా వెళ్ళిపోతుంది బయటికి. వెళ్ళిపోయి ఆ భగవంతుడి దగ్గరికి, ఆ చరణార విందాలకి అర్పితమైపోతుంది అనమాట సూక్ష్మ శరీరం. అంటే మనకి స్థూల సూక్ష్మ శరీరాలు కూడా కాదు. మనకు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేది ఏంటంటే ఆ భక్తులకి ఆధ్యాత్మిక శరీరం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక శరీరం భగవంతుడి పాదాల దగ్గరికి చేరుతుంది, భగవంతుడి ధామానికి చేరుతుంది. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వము తెలిసినవాడు, అతి ప్రాచీనుడు, నియంత్రించువాడు, సూక్ష్మం కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటినీ పోషించువాడు. అంటే సూక్ష్మం కన్నా సూక్ష్మమైన వాడు అంటే ఆత్మ ఎంత? ఆత్మ మనకి ఆ వెంట్రుక టిప్పులో 10,000 వంతు ఉంటుందిట. అంత సూక్ష్మంగా ఉంటుంది. భగవంతుడు కూడా, పరమాత్మ కూడా అంతే సూక్ష్మంగా ఉంటారు. మన శరీరంలో ప్రవేశిస్తారని. ఒక చెట్టు మీద పక్షి, ఒక చెట్టు మీద ఏ విధంగా అయితే పక్షి ఉంటుందో ఆ పక్షిలాగే మన శరీరం కూడా. ఈ భౌతికంగా మన శరీరం వచ్చినప్పుడు ఆ శరీరంలో ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా ఉంటారు. ఆ పక్షి ఏమో ఫలాలన్నీ ఆరగిస్తూ ఉంటుంది, పరమాత్మ ఏమో చూస్తూ ఉంటారు సాక్షిభూతుడుగా. అలాగే మన దగ్గర, మన హృదయంలో ఉండి మనం చేసే పనులన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటారు. మనం చేసిన తప్పు పనులు కానీ మంచి పనులు కానీ అన్నీ కూడా మనకి బ్యాగ్లో కౌంట్ అవుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. అందులో ఇందులో ఏ బ్యాగ్ మనం ఎంత బాగా మోయగలం అన్నది మన కెపాసిటీని మనమే చూసుకోవాలి. చూసుకుని మనం మోసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఏ బ్యాగ్ అవసరం లేకుండా వెళ్ళాలి అంటే మనం పూర్తిగా ఫలితాన్ని భగవంతుడికి ఒప్పజెప్పి
భగవంతుడిని స్మరించాలి. 24 గంటలు భగవంతుడిని స్మరించడం ద్వారా మనం భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతాం. భౌతిక భావనలకు అతీతుడు, ఊహాతీతుడు, ఎల్లప్పుడూ రూపసహితునిగా మనిషి పరమ పురుషుని ధ్యానించాలి. అతను సూర్యుడిలాగా ప్రకాశించేవాడు మరియు భౌతిక స్వభావానికి అతీంద్రియ దివ్యమైనవాడు. మనము ఎట్లా స్మరించాలి? ఆ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడట. ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశం ఏంటి? భగవంతుడి తేజం నుంచి వచ్చినటువంటి ప్రకాశమే సూర్యుడిలోది. చింతామణి ప్రకర సత్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురభిమ్రవిపాలయంతం లక్ష్మీ సహస్రసిత సంభ్రమ సేవ్యమానం గోవిందం ఆదిపురుషం సమహం భజామి. బ్రహ్మ సంహిత. ఆ చింతామణులతో వెలుగుతూ ఉంటుంది. అక్కడ సూర్యచంద్రులు ఏం అవసరం లేదు, పూర్తిగా వెలుతురు ఉంటుంది అనమాట. కాలంతో పని లేదు, కాలం ఉండదు అక్కడ. కాలం ఉన్నప్పుడు ఏమవుతుంది? కాలం మార్పులు చెందుతూ ఉంటుంది. మన శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. చావు పుట్టుకలు అనేవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది, నాశనం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఆ లోకంలో చింతామణి ధామంలో అవన్నీ ఏవీ ఉండవు. ఈ కాలానికి సంబంధించినవి ఏవీ ఉండవు. అక్కడ శాశ్వతంగా జన్మ మృత్యువు ఇవన్నీ కూడా ఏవి ఉండవు. అలాగే ఉంటారు వాళ్ళు. భగవంతుడిలాగే చతుర్భుజాలు కలిగి ఉంటారు. ఆ భగవంతుడి సేవలో నియుక్తులై ఉంటారు. ఎప్పుడు ఏ సేవ దొరుకుతుందా అని సహస్ర లక్ష్ములు సేవిస్తూ ఉంటారట ఆ భగవంతుడిని. ఆ విధంగా ఉంటుంది ఆ ధామం. అట్లా రూపసహితునిగా ఎప్పుడు కూడా పరమ పురుషుణ్ణి ధ్యానిస్తూ జపిస్తూ ఉండాలి అని చెప్పినని మనకి ఇక్కడ చెప్తున్నారు. భౌతిక స్వభావానికి అతీతుడు ఆయన. కవిం పురాణం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సలభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, క్రమము తప్పకుండా నన్ను నిరంతరం స్మరించడానికి అతని స్థిరమైన భక్తి సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. పృథా కుమారుడు ఆయన. పృథ అనమాట. కుంతీదేవి పేరు పృథ. ఇక్కడ కుంతీదేవి కుంతిపోతుడు పెంచుకున్నాడు కాబట్టి ఆమెని కుంతి అని వచ్చింది నామము. ఆమెకు అసలు నామకరణం పెట్టింది పృథ అని చెప్పినని పెట్టారు. అందుకే ఆ పృథు మండపం అనేది నిర్మిస్తారు అనమాట. ఆ పృథు మండపంలోనే ఆమె అందరూ మునులందరూ వస్తూ ఉంటే అక్కడే ఆతిథ్యం అందరికీ కూడా. ఆ పృథు మండపంలో అక్కడే ఉంటుంది ఆమె. అక్కడ వెళ్ళి ఉండి అందరికీ కూడా సేవ చేస్తుంది అనమాట. 9 సంవత్సరాల వయసు అప్పటి నుంచి, చిన్న ఏజ్ నుంచే ఆమె ఆ మునుల్ని, అందరూ ఋషులు మునులు అందరూ వస్తుండే వాళ్ళ కుంతిపోతుడి దగ్గరికి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆమె స్వయంగా ఆమె చేతులతోనే ఆమె వండి పెట్టి అంతా కూడా చేసేదను కుంతి మహారాణి. ఆ భగవంతుడి పొద్దస్తమానం భగవంతుడి భక్తురాలు. నామస్మరణ, భగవంతుడి స్మరణ, వాళ్ళు చెప్పే మంచి మాటలు వినడం, వాళ్ళ దగ్గర అంతా అభ్యాసం, గురువుగా అభ్యాసం మొత్తం అందరూ కూడా వచ్చిన వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా చేస్తూ ఉండేది. ఆమె చేతులు మొత్తం కాయలు కాసిపోయినాయిట. వాళ్ళకి సేవ చేసి కాయలు కాయలు కాసి ఉండేవిట ఆమెకి చేతులంతా. మామూలుగా మనం వండి పెట్టినట్టు అన్నం వండటం కాదు. ఆ ఒడ్లు తీసుకొస్తే ఆ ఒడ్లన్నీ దంచాలి, దంచి వండి పెట్టాలి. కొంతమందికి ఒక పద్ధతి, దంచితే పనికిరాదు, ఒడ్లు ఒలవాలిట. ఇట్లా ఒలిచి ఆ ఒలిచిన గింజలతో వండాలి అన్నం. వాళ్ళు ఏరుకొని వస్తారు, ఆ మునులు వెళ్ళి ఏరుకొని వస్తే ఆ ధాన్యం ఇస్తారు ఈమెకి. ఏరుకొచ్చిన ధాన్యం అంటే ఎద్దు దొక్కింది పనికిరాదు భగవంతుడికి నివేదనకి.
అందుకని చెప్పి ఆ ధాన్యం ఏరుకొని రాలిన ఆ ధాన్యాన్ని ఏరుకొని వచ్చి ఆ ఏరుకొచ్చిన ధాన్యాన్ని ఒలిచి ఆ ఒలిచిన ధాన్యాన్ని వండి నివేదనకి ఇచ్చేదన్నమాట. ఆ పృథా కుమారుడివి నువ్వు, అంత గొప్ప భక్తురాలైనటువంటి పృథా కుమారుడివి నువ్వు పార్థ. ఓ పార్థ, క్రమం తప్పకుండా నన్ను నిరంతరం స్మరించడానికి అతని స్థిరమైన భక్తి సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. క్రమం తప్పకుండా చేయాలిట భగవంతుడి సేవ. ఎవరైతే ఆ విధంగా చేస్తూ ఉన్నారో వాళ్ళకి నేను లభిస్తాను అని చెప్పనని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇక్కడ చూడండి, గురుకులంలో కుచేలుడు, ఉం? ఇద్దరు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సాందీపుడు గురువు అన్నమాట. గురువు దగ్గర అభ్యాసం చేశారు కృష్ణుడు బలరాముడు. అంటే గురువు ముఖ్యము, ఎటువంటి వాళ్ళకి కానీ గురువు తప్పకుండా ఉండాలి. అప్పుడు చేసిన ఫ్రెండ్షిప్, అప్పుడు పొందిన దీంతో ఆయన ఆ ప్రేమ అనమాట, ఆ ప్రేమతో అక్కడి నుంచి వస్తారు కుచేలుడు. ఆయన ఐశ్వర్యం అడగటం కోసం రారు, ఆ కృష్ణ భగవానుడిని చూడటం కోసం వస్తారు. ఆయన వస్తే అది తెలుసు ఆయనకి, ఆ కృష్ణ భగవానుడికి ఐశ్వర్యం మొత్తం ఆయనకి చక్కగా స్నానం చేయించి మంచి వస్త్రాలు కట్టించి తన ఆసనం ఉచితాసనం మీద కూర్చోబెట్టి, ఉం? బ్రాహ్మణుడికి ఏ విధంగా అయితే సద్బ్రాహ్మణుడు అనమాట సేవ చేయాలో అవంతా చేసి పాదాలు కడిగి, ఆ ఆయనకి అన్నీ కూడా ఐశ్వర్యం అంతా కూడా ఇచ్చి పంపించారు వెనక్కి. ఆయన ఏం తీసుకెళ్ళాలా, ముక్కిపోయిన అటుకులు తీసుకొని వెళ్ళారు ఒక గుప్పెడు. ఏం తీసుకొచ్చావు నా కోసం అంటే ఆయనకి సిగ్గైపోయింది. సిగ్గుపడుతూ ఉంటే ఆయనే కృష్ణ భగవానుడే ఆ అటుకుల మూట తీసుకొని విప్పుకొని తిన్నారట. ఆ? ప్రేమతో మనం పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా సరే ప్రేమతో సమర్పించాలి భగవంతుడికి. అది ఆ ప్రేమ కావాలన్నమాట. మాంపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తితో యోగులు యోగులుగా ఉన్న మహాత్ములు నన్ను పొందిన తర్వాత వారు అత్యున్నత పరిపూర్ణతను పొందుతారు. కావున దుఃఖాలతో నిండిన ఈ తాత్కాలిక ప్రపంచానికి ఎప్పటికీ తిరిగి రారు. ఇది తాత్కాలికమైన ప్రపంచం అన్నమాట, ఈ భౌతిక లోకం. ఈ లోకంలోకి వస్తారా, ఇప్పుడు బాగా మనం మంచి ఇంట్లోకి వెళ్తాం, అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్న ఇంట్లోకి వెళ్తాం. ముందర ఇల్లు చాలా కష్టపడతాం మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావాలని ఇష్టపడతామా? ఇష్టపడం కదా. అంతే, ఆ భగవద్ధామ, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలని కోరుకోరు భక్తులు. అదే చెప్తున్నారు ఇక్కడ. భక్తితో యోగులుగా ఉన్న మహాత్ములు వాళ్ళు భగవంతుడిని పొందుతారు. భగవంతుడిని పొంది ఆ భగవంతుడి సేవలో నియుక్తులైపోతారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ దుఃఖాలయానికి, మళ్ళీ భౌతిక లోకంలో మళ్ళీ జన్మ అనేది వాళ్ళకు ఉండదు, పునర్జన్మ అనేది ఉండదు వాళ్ళకి. ఇది దుఃఖాలయము. ఈ భౌతిక లోకం మొత్తం కూడా దుఃఖాలయం. ఇది ఇక్కడికి మళ్ళీ రావాలని ఎవరు కోరుకోరు అని చెప్తున్నారు అనమాట. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక ప్రపంచంలో అత్యున్నత లోకం నుండి అత్యల్ప లోకం వరకు అన్ని పునరావృతమయ్యే, పుట్టుక మరియు మరణం జరిగే కష్టాల ప్రదేశాలు. కానీ కుంతి కుమారుడా, నా నివాసానికి చేరుకున్నవాడు మరలా జన్మించడు. అది ఈ 14 భువనాలు ఉన్నాయి కదా, అన్నీ కూడా అన్నింటిలో జీవరాశులు ఉన్నారు. అన్నీ మళ్ళీ పునరుత్పత్తి చేసేవే, మళ్ళీ జన్మ ఉంటుంది వాళ్ళకి అందరికీ కూడా. కాబట్టి ఆ పునరుత్పత్తి లేనటువంటిది ఎక్కడ అంటే ఆ దివ్యధామం ఒక్కటే. ఆ దివ్యధామానికి వచ్చేసి మరలా జన్మించడు వాళ్ళు. అక్కడికి వచ్చిన వాళ్ళు పుట్టుక అనేది మళ్ళీ ఉండదు వాళ్ళకి. కుంతి కుమారుడా, నా నివాసానికి చేరుకున్నవాడు మరలా జన్మించడు.
అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ. అత్యల్ప లోకం వరకు, అతి పెద్ద లోకం నుంచి చిన్న లోకం వరకు అన్నీ కూడా మళ్ళీ పుట్టుక కలిగేటువంటి ప్రదేశాలే, కష్టాల ప్రదేశాలు. ఒక్క సుఖం ఉండేది ఎక్కడ అంటే నా దగ్గర మాత్రమే. భూతగ్రామస్యేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమేవ స పార్థ ప్రభవత్యహరాగమే. ఓ పార్థ, ఈ జీవులన్నీ పుట్టే బ్రహ్మకు రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతాయి. పగలు కాగానే మళ్ళీ జన్మిస్తూ ఉంటాయి. అంటే ఆ సృష్టి లయం. సృష్టి అనేది ఎప్పుడు? బ్రహ్మగారి 12 గంటలు పగలైతే 12 గంటలు రాత్రి. ఆ 12 గంటలు ఏంటంటే 1000 చతుష్యుగాలు. ఆ 1000 చతుష్యుగాలు సృష్టి జరుగుతుంది, 1000 చతుష్యుగాలు లయం జరుగుతుందన్నమాట. సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతారు ఆత్మలు, అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. మొత్తం కూడా లయం అయిపోతుంది. అది చెప్తున్నారు. బ్రహ్మగారికి రాత్రి రావడంతోనే ప్రకృతిలో లీనమవుతాయి. పగలు రాగానే మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ సృష్టి జరుగుతుంది అనమాట. ఆత్మల్ని తీసుకుని మళ్ళీ వాటి కర్మల్ని బట్టి వాటికి దేహాల్ని ప్రాప్తింపజేసి ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ యుగాల గురించి నేను చెప్పేశాను ఆల్రెడీ మీకు 4వ అధ్యాయంలో. అవ్యక్తోక్షరయుక్త స్తర, ఒక్క నిమిషం, 21. అవ్యక్తోక్షర ఇత్యుక్త సమాహుః పరమాగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ దివ్య నివాసం వ్యక్తం కానిది, నశింపు లేనిది, మరియు ఇది పరమ గమ్యం. జీవుడు అక్కడికి చేరుకున్న తర్వాత అతను తిరిగి రాడు. అది నా సర్వోన్నత నివాసం. అక్కడ చాలా, ఆ నివాసం అన్నది చాలా చాలా ఉన్నతంగా ఉంటుందిట, దివ్యంగా ఉంటుంది. ఆ నివాసానికి చేరుకున్నప్పుడు జీవుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ జన్మ తీసుకోవాలి, ఇక్కడికి రావాలి భౌతికంగా అనేది వాళ్ళకి ఉండదు. ఆ ఇచ్చ ఉండదు. ఎంతసేపటికి కూడా ఆ భగవంతుడి సేవ చేసుకోవాలనే ఉంటుంది వాళ్ళకి. అక్కడే ఉండిపోతారు ఆ జీవుడు. అది చెప్తున్నారు అనమాట. ఆ ధామంలో వాళ్ళకి కల్పవృక్షాలు, కామధేనువులు, ఆ, అన్నీ కూడా ఉంటాయి అక్కడ. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నింటి మీద వాళ్ళకి దృష్టి ఉండదు. ఎంతసేపటికి ఆ కృష్ణనామస్మరణ, కృష్ణ సేవలోనే వాళ్ళు నియుక్తులైపోతారు, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రతి పదం పాటయే, ప్రతి అడుగు నృత్యమే. ఆ విధంగా ఉంటుందన్నమాట ఆ ధామం, చింతామణి ధామం. ఆధ్యాత్మిక ప్రపంచం ఇదేమో, ఆధ్యాత్మిక ప్రపంచం ఇది. ఇక్కడ ఆనందంగా ఉంటారు. అంటే జన్మ మృత్యువులు ఏవి ఉండవు, జననము మరణము ఇవన్నీ ఉండవు. భౌతిక ప్రపంచం ప్రతి అడుగు ప్రమాదమే, ప్రతి పనిలో నా బాధలే. ఇప్పుడు ఆ దావానలో ఎప్పుడు ఆ అడవిలో చిచ్చు రేగుతుందో తెలియదు. చిన్న చిచ్చు, చిచ్చు మొదలవుతుంది, మొత్తం అడవిని మొత్తం దగ్ధం చేసేస్తుంది. అదేవిధంగా ఎప్పుడు ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధం జరుగుతుందో మనకు తెలియదు. చిన్నగా మొదలవుతుంది, ఇమ్మీడియట్గా వేసేసుకోవడం మొదలు పెడతారు అస్త్రాలు. గొడవలు మొదలైపోయి గొడవలు సరిగ్గా జరిగిపోతాయి. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేదాకా మనకి నమ్మకం ఉండదు. అది భౌతిక ప్రపంచం అన్నమాట. ప్రతి అడుగు కూడా ప్రమాదమే, ప్రతి పని కూడా బాధలే. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా బాధే ఉంటుంది. ఆ సంతోషం పక్కనే, సుఖం పక్కనే దుఃఖం ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా ఈ భౌతిక ప్రపంచం ఇదే విధంగా ఉంటుంది అనమాట. ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళకి తగ్గ బాధ, వాళ్ళకి తగ్గ కష్టం వాళ్ళకి ఉంటుంది.
ఆధ్యాత్మిక ప్రపంచ స్వభావం శాశ్వతమైనది, తప్పు లేనిది, అపరిమిత ఆనందం ఉన్నది, అన్ని కోరికలు నెరవేర్చేది. కోరికలే ఉండవు, ఇంకా నెరవేర్చేది ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక అసలు కోరికలు ఉండవు. పూర్తిగా భగవంతుడి సేవలో నియుక్తులైపోతారు. ఆకర్షణీయమైనది, ప్రత్యక్ష శ్రేష్టమైనది, ప్రత్యక్షం అన్నమాట అది. అత్యున్నతమైన లోకం, తిరిగి రాని ప్రదేశం అది. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకా రావడం అనేది ఉండదు. నైతే శృతి పార్థజాలం యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, ఈ రెండు మార్గాలు తెలిసిన భక్తులు ఎల్లప్పుడూ కలవరపడరు. అందువల్ల నీవు ఎల్లప్పుడూ భక్తి ఎందు స్థిరపడము. ఇప్పుడు చూడండి, ఈ రెండు మార్గాలు, ఇది శంపరముని. ఈయన ఏంటంటే ఆయన మొత్తం కూడా వైరాగ్యంలోకి వచ్చేసేసి ఆ పైన కూర్చుంటే భౌతిక లోకంలో ఉంటే అన్ని కూడా అటాచ్ అయ్యి అని చెప్పి అడుగుని వెళ్ళి, ఆ సముద్రపు అడుగుని వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుంటే ఆయనకు ఒక రెండు చేపలు ముద్దు పెట్టుకోవడం కనిపించిందిట. కనిపించగానే ఆయనకు వెంటనే నాకు కావాలి ఇది అనిపించిందిట, మైథున క్రియ కావాలనిపించిందిట. వెంటనే బయటకు వచ్చేసేసి ఆయన సంతానాన్ని వివాహం చేసుకుని మళ్ళీ సంతానాన్ని కన్నారు. ఆ ఇక్కడ ఈ వీళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే ఈ అష్టాంగ యోగం. ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి అన్మ్యూట్ చేసుకోకండి, మ్యూట్ లో ఉండండి, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. హరే కృష్ణ, మ్యూట్ లో వెళ్ళండి అమ్మా. ఇప్పుడు ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో కూడా, ఈ రెండు మార్గాల కన్నా కూడా ఇంకొక మార్గం ఉంది, అదేది భక్తి యోగం. ఈ భక్తుడు ఎప్పటికీ కూడా ఈ భక్తి యోగంలో ఎప్పటికీ కూడా నష్టం అనేది లేదనమాట. ఆ భగవంతుడి ధ్యానంలో ఉంటూ ఆ భగవంతుడి ధామానికి చేరుకుంటాడు. మాతాజీ అష్టాంగ యోగం గురించి చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడ డిస్టర్బ్ చేయడం. అష్టాంగ యోగం గురించి మనం ఆల్రెడీ 6th చాప్టర్ లో చెప్పుకున్నాం. ఈ అష్టాంగ యోగము, ఈ యోగి ఇక్కడ కూర్చుంటాడు, కూర్చుని ఆయన అట్లా చేయడం చాలా కష్టం. వాళ్ళు అన్ని విధాలుగా ఇంద్రియాలన్నీ నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకుని ఆహారము అన్ని ఆ దేహానికి సంబంధించిన కష్టాలన్నీ కూడా పడుతూ ఉంటారు. అవన్నీ పడి సక్సెస్ అయ్యి లాస్ట్కి వాళ్ళు సిద్ధి స్థితికి వచ్చి వాళ్ళు ఇట్లా కపాల మోక్షం అంటారు, దీంట్లో నుంచి వదిలేస్తారు, ఆ జ్యోతి వెళ్ళిపోతుంది అనమాట. ఆ స్థితికి, సిద్ధి స్థితికి రావాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న కాలం ప్రకారంగా ఇట్లా యోగులుగా ఈ ఈ విధంగా చేయటము కష్టం, ఈ విధంగా చేయటము కష్టం. కానీ ముఖ్యం మనకి తేలికైంది ఏది అంటే భక్తి యోగము. ఆ భక్తి యోగాలను చేస్తూ ఉన్నప్పుడు చక్కగా మనకి ఇంట్లో మన వాళ్ళందరూ మన తోడు ఉంటారు, వాళ్ళు కూడా భక్తి చేస్తారు. ఆ మనకి చుట్టూతా చక్కగా మనం మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. భగవంతుడికి నివేదన చేయాలి, భగవంతుడికి కీర్తన చేయాలి, భగవంతుడి కథలు వినాలి. ఇవన్నీ వింటూ మనం ఎప్పుడూ కంటిన్యూస్గా 24 hours భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉన్నందువల్ల తేలిగ్గా మనము ఆ భగవంతుడి దగ్గరికి, ధామానికి చేరుకోగలుగుతాం. ఇంద్రియాలన్నీ ఆటోమేటిక్గా నిగ్రహింపబడతాయి శుద్ధ భక్తుడు అయిపోయేటప్పటికి. ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల గురించి కూడా తెలుసుకున్నప్పుడు భక్తుడు ఎప్పుడు కూడా కలవరపడ్డు. మనం ఇట్లా చేసుకుంటే బాగుండేదేమో, ఇట్లా చేస్తే బాగుండేదేమో అనేటువంటి ఆలోచన రాదు వాళ్ళకి, భక్తులకి. ఎంతసేపు భగవంతుడి నామ కీర్తనల్లోనే వాళ్ళ మనసు నిండిపోయి ఉంటుంది అనమాట. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అచేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. భక్తి సేవ యొక్క మార్గాన్ని అంగీకరించే వ్యక్తి వేదాలను అధ్యయనం చేయడం, కఠినమైన తపస్సులు చేయడం, దాతృత్వం ఇవ్వడం,
తాత్విక ఫలవంతమైన కార్యకలాపాలను అనుసరించడం వల్ల కలుగు పుణ్యఫలాలను అధిగమించి వీటన్నింటినీ పొందగలడు. చివరకు అతను నిత్యమైన పరంధామాన్ని చేరుకుంటాడు. ఈ పుణ్యం కోసం చేస్తూ ఉంటారు, ఈ దానాలు చేయటం కానీ లేకపోతే పూజలు చేయటం కానీ. ఇప్పుడు పుణ్యం వచ్చినా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది, పాపం చేసినా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మనం చేయాల్సింది ఏంటి అంటే భగవంతుడి మీద ప్రేమతో నామస్మరణ చేయాలి. పుణ్యపాపాలు ఇది వస్తుందని అది చేయటం, ఫలితం ఆశించేది కూడా చేయకూడదు. ఇక్కడ కపిల భగవానుడు దేవహూతి, ఆ కపిల భగవానుడు తల్లికి భగవంతుడి భక్తి గురించి తెలియజేస్తున్నారు అనమాట. ఆమెకు ముక్తి కలిగేట్టుగా చేశారు. అట్లా మనం కూడా ఒక గురువుని ఎంచుకుని ఆ గురువు ద్వారా వేదాలను అన్నింటినీ అధ్యయనం చేయటం ద్వారా, వేదం అంటే ఏంటి? పంచమ వేదం భగవద్గీత. భగవద్గీత వినటం ద్వారా మనం భగవద్గీతలో మాన్యువల్, మనిషి యొక్క మాన్యువల్ ఏది అంటే భగవద్గీత. మన జీవితానికి ఏ విధంగా నడిపించుకోవాలి అనేది తెలియజేస్తుంది భగవద్గీత. దీంట్లో ఉన్నది మనం అనుసరించడం ద్వారా మనము ఆ భగవంతుడి పరంధామానికి చేరుకోగలుగుతాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చాప్టర్లో? మాతాజీ హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ, చెప్పండి. మాతాజీ మీరు అన్నారు కదా బ్రహ్మదేవులు 1000 దివ్య సంవత్సరాలు తపమాచరించారని చెప్పేసి. బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు కదా, మరి 1000 ఏళ్ళు అంటే ఆయన ఆయుర్దాయంలో అంటే ఆయన సంబంధించిన సంవత్సరాల లేదంటే ప్రభుజీ, 100 మాతాజీ? సంవత్సరాలంటే మనం 100 సంవత్సరాలతో పోల్చకూడదు. బ్రహ్మగారి ఆయుష్ ఆహా తెలుసు, ఆయన ఆయన 1000 సంవత్సరాలు వేరే. చతుష్యుగాలు, 1000 చతుష్యుగాలు, 1000 చతుర్యుగాలు. ఓ అదే 1000 చతుష్యుగాలు. అదే ఒక పగలు, ఓకే బ్రహ్మగారి ఒక పగలు 1000 తెలుసు. అది తెలుసు. అంటే 1000 సంవత్సరాలు అంటే ఏ ఏ ఏ విధంగా అని? 1000 చతుర్యుగాలు. చతుష్యుగాలు సంవత్సరాలు అన్నారు లెక్క అందుకే. ఉన్నది కదా. ఒక్కొక్క అదే యుగానికి ఎంత ఎంత కాలం అన్నది లెక్క చెప్పాను నేను మీకు. అవంతా అవును. లెక్కలేసుకుంటే 1000 చతుష్యుగాలు పగలైతే 1000 చతుష్యుగాలు రాత్రి. అవును. పగలంతానేమో సృష్టి జరుగుతుంది, రాత్రి సమయం రాత్రి అంతా కూడా లయమై ఉంది. లయమైపోతుంది. ఓకేనా ప్రభు? తెలుసు మాతాజీ. హరే కృష్ణ. రెండోది మీరు అన్నారు అసలు కలియుగంలో భగవన్నామ స్మరణ మించింది ఏది లేదు. జపం తపం ఇవేం కాకుండా మనసులో నారాయణ గోవింద అచ్యుత మాధవ కేశవ అనుకుంటూ నిరంతరం స్వామివారిని తలుచుకున్న పొద్దున లేచినప్పటి నుండి గోవింద గోవింద అని నామాలు చెప్పుకుంటూ పడుకునే వరకు కూడా, అంటే చేసే ప్రతి పనికి ముందుగా స్వామివారిని తలుచుకొని ఆ కర్మల్ని స్వామివారి పాదాల చెంత అర్పించడం వల్ల కర్మ రాహితుడైపోతాడు ఆ జీవుడు అని చెప్పేసి అది అది భగవద్గీతలో కూడా ఉంది. కానీ ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నారు అంటే ఈ మోహం అనేది మా ప్రతి జీవుడిని ఆవహించి ఉంటది. అది అది తల్లిదండ్రుల మీద బిడ్డలకి, బిడ్డల మీద తల్లిదండ్రులకి ఏదో ఒక విధంగా. కానీ ఆ మోహాన్ని తప్పించుకోవడం అంత సామాన్యమైన విషయమా మాతాజీ? దానికి విషయం కాదు కాబట్టి ప్రభుజీ, సామాన్యమైన విషయం అంటే మనకి గురువులు మనకి చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సంసారాలు, ప్రభుపాదుల వారికి సంసారం ఉంది, త్యాగరాజుకి సంసారం ఉంది, అన్నమాచార్యుడికి ఉంది సంసారం. వాళ్ళు ఏం చెప్పారు, ఏం దారి చూపించారు మనకి? వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా నాయకులు మనకి ఆధ్యాత్మికంగా. వాళ్ళు నడిచినటువంటి దారిలో మనం నడవటం ద్వారా, అంటే వీళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూ ఉండాలి. ఆ కృష్ణనామస్మరణ చేసుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న స్వీట్నెస్ తెలుస్తుంది మనకి. ఏది రుచిగా ఉంటుందో ఆ రుచిగా ఉన్న వైపే మన మనసు వెళ్తుంది. కానీ
అనవసరమైన విషయాల వైపు మన మనసు వెళ్ళదు. భక్తితో ఆర్తితో ఒక్కసారి ఆ. కృష్ణుని పాదాలని అందుకని చెప్పినానే అది కాబట్టి పట్టుకున్న వాడిని ఇంకా వాడికి ఇంకా వేరే ధ్యాస ఇంద్రియాధిపతి, ఉండదు. ఇంద్రియాలన్నీ కూడా మనకి ఉమ్, ప్రకోపిస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాధిపతి పాదాలు పట్టుకున్నప్పుడు ఆ భగవంతుడి నామస్మరణ చేసేటప్పుడు మనకి ఇంద్రియాలన్నీ కంట్రోల్ అవుతాయి. నాలిక, ఉదాహరణకి నాలిక ఒక్కటే తీసుకోండి మీరు. అవును నాలిక రుచి ఎప్పుడు ఏదో ఒకటి ఎరేస్తూ ఏదో ఒకటి తింటూ దాంట్లో తీసుకుని దీంట్లో తీసుకొని తింటూ ఉంటారు. అవును మనం ఏ తింటున్నా భగవంతుడు గుర్తుకు రావాలి మనకి. ఆ అవును భగవంతుడికి నివేదన చేయందే మనం తినకూడదు తినద్దు. అనేటువంటి ధ్యాస ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక టైం ప్రకారము ఆ భగవంతుడికి నివేదన చేస్తూ ఆ నివేదన చేసిన ఆహారాన్ని భుజిస్తారు వాళ్ళు. అవును అవును అట్లా మనకి ప్రతి విషయంలో కూడా మన మనసుని మనం కంట్రోల్లో ఉంచుకోవాలన్నా కూడా దేనికైనా కానీ ఆ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆ భగవంతుడే దారి చూపిస్తారు మనకి. అవును అవును ఓకేనా? మాతాజీ. హరే అవును. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే డౌట్స్? కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. సరే. అనుష్ఠానం మీనింగ్ కొంచెం చెప్పండి మాతాజీ. ఆ? ఆ? అనుష్ఠానం అనుష్ఠానం, అనుష్ఠానం అంటే మనం వాళ్ళు చేసే పద్ధతి ప్రభుది. అనుష్ఠానం చేయటం అంటే అనుష్ఠానం అని చెప్పారు. అదే సంధ్యావందనము అంటేనే ఆచరణ గాని ఆచరణ. ఏదైనా అంతే. ఆ పద్ధతి ఉంటుంది కదా, దాన్ని అనుష్ఠానం అంటారు. ఆచరించే పద్ధతి. అనుష్ఠానం చేసుకోవడానికి నదికి వెళ్ళాడు అని చెప్పాను నేను. పుణ్య నదుల్లో ప్రతిరోజు స్నానం చేయడం గాని వాళ్ళు దాన వెళ్తారు. ధర్మాలు చేయడం ఇప్పుడు గాని ఏదైనా గాని వీళ్ళు చేసే వెళ్తారు కదా. మామూలుగా ఈయన భరత్ మహారాజు గురించి చెప్తున్నాను. ఆయన ప్రతిరోజు కూడా ఆ స్నానం చేసి అక్కడ ఆ సంధ్యావందనం అనుష్ఠానం ఉంటుంది. ఆ యజ్ఞం చేయటం అవన్నీ కూడా ఉంటాయి. ఆ సంధ్యావందనం అనుష్ఠానం చేసుకోవడానికి కోసంగా ఆయన నదిలో స్నానం చేసి అక్కడ నమస్కారం చేసుకుని ఆ భగవంతుడికి తర్పణం వదులుకుని అక్కడి నుంచి వస్తారు. వచ్చేసేసి ఇక్కడ జలతర్పణం వదులుకుంటారు. అక్కడ జలతర్పణం వదిలిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ యజ్ఞం అవన్నీ కూడా చేస్తారు. అవన్నీ అనుష్ఠానం కిందకే వస్తాయి. ఓకేనా ప్రభుది? హరే కృష్ణ. ఇంకేమన్నా ఓకే డౌట్స్? మాతాజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఏం చేసేసేదా క్లాసు? హరే కృష్ణ. రేపు కలుద్దాం మళ్ళీ. మాతాజీ నేను చాట్లో ఒక క్వశ్చన్ అడిగాను, అది చూసి చెప్తాను. ఏం అడిగారు? నాకు సందేహం ఉంది. నాకు అది పెట్టుకోకూడదు అని చెప్పారు. అటాచ్మెంట్ ఉండకూడదు, బంధాలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి కూడా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోమని చెప్పట్లా నేను. వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చేస్తున్నప్పటికీ కూడా వాటితో అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోవద్దు. అదే లోకంగా ఉండొద్దని చెప్తున్నాను. అవును ఇప్పుడు ఒక ఇల్లు కొని ఉంటూ ఉంటారు. ఇంకొక ఇల్లు కడదాము, ఇంకా ఆశ అనమాట, కోరికలు. ఇంకా నా కొడుక్కి ఇంకా ఇంకా ధనం సంపాదించి పెడతాను. నువ్వు తెలివిగలవాడివి, నువ్వు సంపాదిస్తున్నావు, నీ కొడుకు సంపాదించుకోలేడా? చెప్పండి. కొలనులో ఉన్నటువంటి కమలం ఏ విధంగా అయితే నీటి తడి అట్లా అంటదో అందుకని చెప్పినని. ఒక్క నిమిషం ప్రభుది. ఇప్పుడు మనం వైరాగ్యం తెచ్చుకోవాలన్నమాట. మనం చేసే కార్యక్రమాలు చెయ్యాలి, వాటిల్లోనే తొల్లిపోకూడదు అనమాట. ఇంకా అదే మన జీవిత లక్ష్యంగా పరమావధిగా మనం ఎంచుకోకూడదు. భగవంతుడినే పరమావధిగా ఎంచుకోవాలి. భగవంతుడి సేవ మాత్రమే మనకి ఈ జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది, ఆ ధామానికి తీసుకొని వెళ్తుంది. మన పిల్లలు రారు, మన భార్య రాదు, మన చుట్టుపక్కల వాళ్ళు రారు, ఎవ్వరూ రారు మనకి తోడుగా. ఆ భగవంతుడు ఒక్కడే వస్తాడు అని చెప్పాను నేను. ఓకేనా? హరే కృష్ణ. రేపు కలుద్దాం మళ్ళీ. ఓకేనా ప్రభుజీ? ఫీలింగ్ దా మీ డౌట్? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
ఇక్కడ కృష్ణ భగవానుడు కూడా ఏం చెప్తున్నారు? కృష్ణ భగవానుడు కూడా నువ్వు చేయాల్సిన కర్మ నువ్వు చెయ్యి, నువ్వు క్షత్రియుడివి కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి, చెయ్యి, నీ పని నువ్వు చేయకుండా వదిలేసి సన్యాసం తీసుకుని వెళ్ళిపోతానంటే అది కుదరదు అని చెప్తున్నారు కృష్ణ భగవానుడు కూడా. భగవంతుడు కూడా కర్మలు వదిలేయమని చెప్పలా, అటాచ్మెంట్ వదిలేయమన్నాడు. ఎక్కువ దాంట్లోనే పడి ఉండవాకు నువ్వు. మానవ జీవిత లక్ష్యం ఏంటంటే భగవంతుడి సేవ. ఆ సేవకి ఎక్కువ సమయాన్ని వెచ్చించు. అది